Hello everyone, welcome to our channel Day Before JNTU Exams. Today we are going to discuss about Cloud Computing Unit 2. In this unit, we are dealing with why we have to use cloud computing, what are the advantages, what are the disadvantages, how many types of cloud computing services are there. So for that, I'm starting with motivation for cloud computing. అంటే ఫస్ట్ అసలు క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయాలి అని అందరికీ ఎందుకు అనిపించింది అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో startups have many reasons for moving from intranet based capital purchase dependent model of IT infrastructure to utility style demand and cloud based service. These include the following. అంటే ఫస్ట్ అసలు స్టార్టప్స్ అంటే ఎట్లాంటివి, మన ఐటీ సెక్టార్లో ఉన్న స్టార్టప్స్ లైక్ స్టార్టప్స్ కానీ లేకపోతే ఐటీ ఏ కంపెనీస్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్జెమినై, విప్రో అండ్ టీసీఎస్, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా వాటికి ఇంట్రానెట్ బేస్డ్ నుంచి క్లౌడ్ బేస్డ్కి చేంజ్ అవుతున్నారు. ఎందుకు అంటే ఫర్ బెటర్ సెక్యూరిటీ అండ్ ఈ కింద రీజన్స్ వల్ల. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఎందుకు చేంజ్ అయినరు వాళ్ళు అని. ఫస్ట్ మనమైతే ఒక దాని గురించి తెలుసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ మరి క్లౌడ్కి చేంజ్ అయ్యారు, బట్ ప్రీవియస్గా వాళ్ళు ఏం యూజ్ చేసేవాళ్ళు అని. సో ప్రీవియస్గా వాళ్ళు ఏం యూజ్ చేసేవాళ్ళు అంటే రీజన్స్ ఫర్ మూవింగ్ ఫ్రమ్ ఇంట్రానెట్ బేస్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అనే వర్డ్ తెలుసు. ఇంటర్నెట్ అంటే ఏంటి, మనం వరల్డ్ వైడ్గా ఒక మొబైల్ ఫోన్ అండ్ డేటా ఉంటే ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు ఇంటర్నెట్కి కదా. సో బట్ ఇంట్రానెట్ అంటే ఏంటి, ఓన్లీ యాక్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే దానికి కనెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మా క్యాప్జెమినై కంపెనీలో చూసినట్టయితే ఎంప్లాయీస్ అందరం కలిసి మేము ఓన్లీ ఇంట్రానెట్ అంటే మా సెపరేట్ ఇంట్రానెట్ ఉంటుంది, ఓన్లీ మీ ఎంప్లాయీసే కనెక్ట్ అవ్వడానికి. సో అట్లనే డిఫరెంట్ కంపెనీస్కి వాళ్ళ ఇంట్రానెట్ ఉంటుంది, వాళ్ళ గ్రూప్ వాళ్ళే కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ల్యాన్ ఎట్లయితే ఉంటుందో, ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ ఎట్లుంటుందో, లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే లోకల్ ఉన్న కంప్యూటర్స్ అన్నిటికీ వైరింగ్తో కనెక్ట్ చేస్తాం. బట్ అట్లా కాకుండా ఇంట్రానెట్ అంటే ఏంటిదంటే వైర్లెస్గా ఓన్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కనెక్ట్ చేసేది ఇంట్రానెట్. సో ఇట్లా ఇది యూజ్ చేసేవాళ్ళు ప్రీవియస్గా ఐటీ వాళ్ళు. సో ఇంట్రానెట్ బేస్డ్ అండ్ క్యాపిటల్ పర్చేస్ అంటే ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏ రిసోర్స్ కావాలన్నా వాళ్ళు కొనాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాప్జెమినైలో చాలా హ్యూజ్ డేటా ప్రొడ్యూస్ అవుతుంది. సో దాన్ని స్టోర్ చేయడానికి డేటాబేస్ కావాలి, సర్వర్స్ కావాలి. సో ఇట్లాంటివన్నీ వాళ్ళు ఓన్ రిసోర్సెస్ వాళ్ళే కొనుక్కోవాలి. ఒకవేళ నేను ఒక స్టార్ట్ చేస్తున్నా, సో నాకు ఏమేమి కావాలి, ఫస్ట్ నాకు సిస్టమ్స్ కావాలి, సిస్టమ్స్ సర్వర్స్ ఇట్లాంటివన్నీ కావాలి. సో నేను అవన్నీ నా ఓన్గా పర్చేస్ చేయాలి క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయకపోతే. సో ఇవన్నీ నేను ఓన్గా పర్చేస్ చేయాలి, నాకు చాలా బర్డెన్ అయిపోతుంది అండ్ చాలా క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నాకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా నేనే ఫేస్ చేయాలి. సో అవి నాకు లాంగ్ టైంలో ఉంటాయి, బట్ ఇన్ కేస్ నాకు లాస్ వస్తే నేను క్లోజ్ చేయాల్సి వస్తుంది నా కంపెనీ. ఇన్ దాట్ కేస్ నాకు లాస్ కదా. సో అట్లా. అండ్ ఒకవేళ నాకు ఈ 3 months నేను స్మాల్ ప్రాజెక్ట్ టేకప్ చేసిన, ఇంకా ఈ 3 months అయిపోయిన తర్వాత నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయాల్సి వస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో నాకు ఇప్పుడున్న కాన్ఫిగరేషన్స్ కన్నా ఇంకెక్కువ కాన్ఫిగరేషన్స్ ఉన్న సిస్టమ్స్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, నేను ఈ పాతవి ఇట్లనే ఉంచి కొత్తవి కొనాలి. సో అది బర్డెన్ అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ కావాలి. సో డిపెండెంట్ మోడల్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది అనేది డిపెండెంట్ ఇట్లుండే ప్రీవియస్గా, నాకు ఏం కావాలో నేను కొనుక్కునేదాన్ని, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా ప్రిమిసెస్లోనే నాకు కావాల్సినవన్నీ ఉండేవి. సో బట్ నౌ యుటిలిటీ స్టైల్ డిమాండ్. యుటిలిటీ స్టైల్ అంటే యూజ్ ఎంత ఉంటుందో అంతే మనం తీసుకోవాలి, డిమాండ్ ఎంత ఉంటే అంతే మనం యూజ్ చేసుకుంటాం. ఎందులో, క్లౌడ్ బేస్డ్ సర్వీస్లో. సో అండ్ క్లౌడ్ బేస్డ్ సర్వీస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు వీళ్ళంతా అంటే స్కేలబిలిటీ. Cloud computing helps startups to manage shifting computing requirements by providing greater flexibility in the computing services they purchase. వాళ్ళు షిఫ్టింగ్ కంప్యూటింగ్ రిక్వైర్మెంట్స్ అంటే ఇంతకుముందు నేను చెప్పినలాగా నేను చిన్న ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు నాకు ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్స్ అనేవి తక్కువ ఉండేవి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే ప్రాజెక్ట్కి ఓన్లీ 8 GB ర్యామ్ ఎనఫ్ అనుకోండి, బట్ నేను తర్వాత 3 months అయిపోయిన తర్వాత టేకప్ చేసే ప్రాజెక్ట్కి 8 GB సరిపోదు, 32 GB ర్యామ్ కావాలి. సో ఇన్ దాట్ కేస్ ఐ హ్యావ్ టు పర్చేస్. నేను ఆ కేసులో ఏం చేయాలి, నేను కొనాలి, 32 GB ఉండే సిస్టమ్స్ని కొనాలి. సో కంప్యూటింగ్ రిక్వైర్మెంట్స్ని షిఫ్ట్ చేయడం కోసం ఈ స్కాలబిలిటీ అనే కాన్సెప్ట్ ఎక్కడుంది, క్లౌడ్ కంప్యూటింగ్లో ఉంది. సో అందుకని మనం క్లౌడ్ కంప్యూటింగ్ వన్ ఆఫ్ ద రీజన్ మనం యూజ్ చేయడానికి. అండ్ క్లౌడ్ బేస్డ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ మోర్ వర్సటైల్, notably in terms of the scalability than is local intranet based infrastructure. అంటే అట్లా మనం రిక్వైర్మెంట్స్ పెంచుకోవడమే కాకుండా ఇంకా ఎట్లా, నాకు ఒక 10 ల్యాప్టాప్స్ ఫస్ట్ కావాలి, 10 ల్యాప్టాప్స్ లేకపోతే రిక్వైర్మెంట్ నాకు ఫస్ట్ ఒక డేటాబేస్ కావాలి, దాంట్లో ఒక 100 TB స్పేస్ ఉండేలాగా నాకు కావాలి. నాకు తర్వాత నాకు అంత వద్దు అనుకుంటే నేను క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ ప్రొవైడర్తో మాట్లాడుకొని నేను తక్కువ చేసుకోవచ్చు. అట్లనే నాకు రిక్వైర్మెంట్ ప్రకారం 100 TB కన్నా ఎక్కువ కావాలంటే నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 1000కైనా 10,000కైనా అట్లా మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయొచ్చు. ఆ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ప్రాపర్టీని ఏమంటాం మనం, స్కాలబిలిటీ అంటాం. సో ఆ ప్రాపర్టీ దేనికి ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్కి. సో దాట్స్ ద రీజన్ వీఆర్ యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ స్కాలబిలిటీ అనేది వన్ ఆఫ్ ద రీజన్. సో నెక్స్ట్ రిలయబిలిటీ. యాజ్ ద నేమ్ సజెస్ట్, రిలయబిలిటీ అంటే ఏంటిది, ట్రస్ట్ వర్త్, నమ్మడం. సో బికాస్ క్లౌడ్ వెండర్స్ కెన్ బిల్డ్ మోర్ redundancy into a system than a company can build into its own intranet. అంటే ఒక రిలయబిలిటీ సెక్యూరిటీ కానీ మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టార్టప్ పెట్టిన తర్వాత యాజ్ ఏ న్యూ కంపెనీ ఓనర్ లాగా నా దగ్గర తక్కువ క్యాపిటల్ ఉంటుంది. సో దానికి తగ్గట్టు మాత్రమే నేను సెక్యూరిటీ ఇవ్వగలుగుతా. బట్ నా ప్రిమిసెస్లో ఉన్నంత మాత్రమే అది సెక్యూర్గా ఉండాలని ఏం లేదు డేటా. సో ఎనీవన్ కెన్ హ్యాక్ దట్. సో బట్ ఇన్ కేస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే క్లౌడ్ వెండరే అన్నీ చూసుకుంటారు, వాళ్ళే మొత్తం నాకు కావాల్సిన సెక్యూరిటీ అంతా చూసుకుంటారు. సో అక్కడ redundancy అనేది ఎక్కువగా ఉంటుంది. సో the cloud vendor can spread its infrastructure investment cost across its entire customer base, allocating resources as necessary. కావాల్సినన్ని రిక్వైర్మెంట్స్ వాళ్ళు తీసుకుంటారు, క్లౌడ్ వెండర్ తీసుకుంటారు. సో మన డేటాని వాళ్ళకి ఇచ్చినాం ప్రొటెక్ట్ చేయమని. సో అదంతా వాళ్ళ వర్క్. అండ్ నెక్స్ట్ వర్చువలైజేషన్. బికాజ్ క్లౌడ్ బేస్డ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెన్ బి virtualized and geographically dislocated. ఇన్ కేస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ మనకు తెలియదు అసలు మన డేటా ఎక్కడ స్టోర్ అయింది ఫిజికల్గా అనేది మనకు తెలియదు. క్లౌడ్ కంప్యూటింగ్లో ఇది మ్యాజిక్. ఎట్లా అంటే మన డేటాబేస్ ఎక్కడుందో కూడా మనకు తెలియదు, బట్ మనకు కావాల్సినప్పుడు డేటా వస్తుంది అండ్ దీన్ని ఎవరు హ్యాక్ చేయట్లేదు. అంటే వాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నారు ప్లస్ మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇస్తున్నారు, బట్ మనకేంటంటే మన డేటా ఎక్కడుంది అని మనకే తెలియదు. సో అది వర్చువలైజేషన్. వర్చువల్గా మనం మన డేటాని అయితే యాక్సెస్ చేస్తున్నాం. సో స్టార్టప్స్ ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ హ్యావింగ్ టు కన్సిడర్ ద ఫిజికల్ లొకేషన్ ఆఫ్ ఇట్స్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ డేటా సెంటర్స్ ఇన్ బిజినెస్ ఆపరేషన్ డెసిషన్స్. అంటే ప్రీవియస్ ఎట్లుంటుండే, ఆఫీస్ ఎక్కడుంటే ఆఫీస్లోనే ఒక 2-3 రూమ్స్లో మనకు డేటాబేసెస్ ఉంటుండే, బట్ ఇప్పుడు అట్లా కాదు కదా, వర్చువల్, అంతా వర్చువల్. క్లౌడ్ కంప్యూటింగ్లో ఎక్కడుందో కూడా మనకు తెలియదు. సో బట్ వీ కెన్ యాక్సెస్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్లౌడ్ డేటా సెంటర్స్ ఎక్కడుంటే అక్కడే ఉంటాయి. సో నెక్స్ట్ affordability. Under the traditional infrastructure, startups may not receive or have financial wherewithal to purchase. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తే దాన్ని నేను టేకప్ చేయాలంటే నాకు ఫస్ట్ క్యాపిటల్ ఉండదు నా దగ్గర. అంటే అంత మనీ నా దగ్గర ఉండకపోవచ్చు, ఫినాన్షియల్గా నేను లోగా ఉండొచ్చు. సో సర్టెన్ ఫీచర్స్ దట్ ఆర్ ఆఫెన్ ఆఫర్డ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ కస్టమర్స్ ఎట్ సబ్స్టాన్షియల్ డిస్కౌంట్స్. అంటే ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేస్తే మనకు కొన్ని డిస్కౌంట్స్ ఉంటాయి. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ద డేటా, లార్జ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ యూజ్ చేసినప్పుడు మనకు కొన్ని డిస్కౌంట్ ఇవ్వచ్చు. అట్లా కొన్ని మనకు ప్రాఫిట్స్ ఉంటాయంట. అండ్ అఫోర్డబుల్. మనం యాజ్ ఏ స్టార్టప్ పెట్టి ఉన్న ఓనర్ లాగా ఐ కెన్ ఆఫర్ ఆ క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసుకోవడానికి నేను అఫోర్డబుల్గా
మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ హౌ డూ దీస్ బెనిఫిట్స్ పాస్ ఆన్ ద స్టార్టప్స్ అండ్ అదర్ small companies? Because the marginal cost to the cloud computing providers of the many features may be very low. Low and any prices cloud low, and otherwise unoffered services may be offered for free to startups using cloud computing options. Some cases వాళ్ళు కొన్ని ఆఫర్స్ పెట్టచ్చు, ఇట్లా మీరు దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఇన్ని డేస్ అని చెప్పి. మనకి నార్మల్గా ఏముంటుంది, గూగుల్ క్లౌడ్లో 5 GB డేటా మనం యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్లో 5 GB డేటా వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. సో అట్లా మనకి ఫస్ట్ మనం దానికి హ్యాబిచుయేట్ కావడం కోసం మనకు కొన్ని ఫ్రీగా కూడా ఇస్తారు క్లౌడ్లో. అండ్ నెక్స్ట్ ద నీడ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అసలు నీడ్ ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్కి అంటే, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ పర్హాప్స్ ద మోస్ట్ ఫ్లాంబాయింట్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఆఫ్ 21st century. 21st centuryలో ఇదే ఒక గ్రేట్ టెక్నాలజీ అయి ఉండొచ్చు. దిస్ ఈస్ బికాజ్ ఇట్ హ్యాస్ సీన్ ద ఫాస్టెస్ట్ అడాప్షన్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ దాన్ ఎనీ అదర్ టెక్నాలజీ ఇన్ ద డొమైన్. ఈ కంప్యూటర్ డొమైన్లో మనం తొందరగా హ్యాబిచుయేట్ అయిన ఒక టెక్నాలజీ ఏంటంటే, అది అలవాటైన టెక్నాలజీ ఏంటంటే అది క్లౌడ్ కంప్యూటింగ్. అండ్ దిస్ అడాప్షన్ హ్యావ్ బీన్ ఫ్యూయల్డ్ మెయిన్లీ బై ద ఎవర్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ మొబైల్ డివైసెస్ దట్ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్. ఎందుకు మరి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎక్కువైంది అంటే, మనం ప్రీవియస్లో చూసుకున్నట్టయితే మొబైల్ ఫోన్ ఇంతగా యూజ్ చేయకపోతుండే, స్మార్ట్ ఫోన్స్ అండ్ ఇంటర్నెట్ని. బట్ ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది పాసిబుల్ అయింది క్లౌడ్ కంప్యూటింగ్ని అడాప్ట్ చేసుకోవడం. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఆర్గనైజేషన్ అండ్ అ బిజినెస్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అది ఒక బిజినెస్ లేకపోతే ఆర్గనైజేషన్ కాదు. ఇట్స్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ యావరేజ్ పర్సన్ యాజ్ వెల్. ఒక యావరేజ్ పర్సన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక ఆర్గనైజేషనే క్లౌడ్ని యూజ్ చేసుకోవాలి, ఒక బిజినెస్ పర్సనే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని యూజ్ చేసుకోవాలని ఏం లేదు. యాజ్ ఏ యావరేజ్ పర్సన్ లాగా నేను కూడా యూజ్ చేసుకోవచ్చు, మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఎనేబుల్స్ us టు రన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ వితౌట్ ఇన్స్టాలింగ్ దెమ్ ఆన్ యువర్ కంప్యూటర్స్. అవి ఎట్లా వర్క్ చేస్తాయి అంటే, మనం మన ల్యాప్టాప్స్లో ఇన్స్టాల్ చేయకుండా కూడా ఆ ప్రోగ్రామ్స్ని మనం రన్ చేయొచ్చు. సో ఇట్ ఎనేబుల్స్ us టు స్టోర్ అండ్ యాక్సెస్ మల్టీమీడియా కంటెంట్ వయా ద ఇంటర్నెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూట్యూబ్ ఉంది అప్లికేషన్. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తాం మనం, వ్లాగ్స్, మూవీస్, సిరీస్ అన్నీ చూస్తాం. సో అవి అన్నీ ఒరిజినల్గా మన స్మార్ట్ ఫోన్స్లో ఉన్నాయా? లేవు. బట్ వీ కెన్ సీ ఎట్లా మల్టీమీడియా కంటెంట్ని మనం వితౌట్ వాటిని డౌన్లోడ్ చేయకుండా చూస్తున్నాం. ఎట్లా అంటే విత్ యూజింగ్ క్లౌడ్. It enables us to develop and test programs without necessarily having servers and so on. Cloud computing is a 21st century marvel that holds its importance in almost every field you can think of. ప్రతి ఫీల్డ్లో మనం ఊహించలేం కానీ ప్రతి ఫీల్డ్లో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కామన్ nowadays. And most of them might be certainly asking ourselves the critical questions, why do we need cloud computing? Basically, we need cloud computing because of the numerous individual and business programs that were encountered today. అసలు ఎందుకు యూజ్ చేయాలి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అని ఇంకా క్వశ్చన్ ఉండొచ్చు మనకి. ఎందుకు యూజ్ చేయాలంటే, ఇండివిజువల్ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. అండ్ దీస్ ప్రోగ్రామ్స్ రేంజ్ ఫ్రమ్ acquiring and maintaining expensive hardware and software resources that we use in our daily operations to streamlining these resources in the most efficient manner for our benefits and the benefit of social at large. మనం అవసరానికి మించి రిసోర్సెస్ని యూజ్ చేసినప్పుడు కూడా మనకి యూజ్ అయ్యేది క్లౌడ్ కంప్యూటింగ్. మనం కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కొనుక్కోగలుగుతామా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్కి ఒక 1 lakh 1 lakh ల్యాప్టాప్స్ కావాలి, లేకపోతే నాకు ఒక 1000 TB సర్వర్ కావాలి, 1000 TB డేటాబేస్ కావాలి అంటే ఐ కాంట్ ఆఫర్ ఇట్. బట్ మనకి వర్చువల్గా తక్కువ ఖర్చుతో క్లౌడ్ కంప్యూటింగ్ మాత్రం మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఆఫర్స్ numerous benefits that have surpassed our expectations and delivered more than we had previously thought. And these benefits are discussed below. సరే, మరి అంతగా ఏం బెనిఫిట్స్ ఇస్తుందో క్లౌడ్ కంప్యూటింగ్ చూద్దాం. అండ్ వై ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్? ఎందుకు ఇంపార్టెంట్ బిజినెస్కి అంటే,
Pooled computing resources available through a cloud computing have been proven to offer tremendous benefits to business organization. పూల్డ్ రిసోర్సెస్ అంటే ఏంటంటే, పూల్డ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ అంటే మనం రిసోర్సెస్ని కావాలనుకున్నప్పుడు పర్చేస్ చేసి వాడుకోవచ్చు. పర్చేస్ కాదు, రెంట్ లాగా. ఇక మనం రెంట్ పే చేసినట్టు. ఇప్పుడు మనం ప్రీమియం అమెజాన్ ప్రైమ్ తీసుకుంటాం, లేకపోతే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం. బట్ కొన్ని డేస్ తీసుకుంటాం సబ్స్క్రిప్షన్. అన్ని డేస్ మాత్రమే మనకు నచ్చిన మూవీస్ చూడొచ్చు. బట్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ పే చేయాలి. అట్లనే క్లౌడ్లో కూడా కొన్ని డేస్ మనం సబ్స్క్రిప్షన్ లాగా తీసుకోవాలి, అండ్ దాని తర్వాత మళ్ళీ మనం పే చేయాల్సి ఉంటుంది. సో అట్లనే పూల్డ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ అంటే మూవీస్ మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మూవీస్కి ఇన్ని లిమిట్ అని ఉండదు కదా, ఇన్ని మూవీస్ చూడాలి అంతే అని మనకు లిమిట్ అయితే ఉండదు. సో అట్లనే ఇక్కడ కూడా మనకు కావాల్సిన అన్ని తీసుకోవచ్చు, బట్ దానికి అన్నింటికి మనం పే చేయాలి. ఎన్ని తీసుకుంటామో అన్నిటికీ మనం పే చేయాలి. సో unraveling are these benefits broadly classified into 3 categories that include efficiency, flexibility, and strategic value. Efficiency is in business operations is achieved in the following way through the use of cloud computing. Efficiency ante 100% కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అనేది ఎఫిషియన్సీ అంటే మనం నార్మల్ చాలా టైమ్స్ వినుంటాం, ఎంతగా కరెక్ట్ వర్క్ చేస్తుంది, కరెక్ట్ చెప్పాలంటే ఎంతగా కరెక్ట్గా వర్క్ చేస్తుంది అని. సో ఎఫిషియన్సీ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్ ఇస్ అచీవ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్ త్రూ ద యూజ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. యాక్సెసిబిలిటీ. Cloud computing facilitates the access of applications and data from any location worldwide and from any device with internet connection. మనం క్లౌడ్లో స్టోర్ చేసినాం అనుకోండి, మనం మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్లో మన మొబైల్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మొబైల్ నుంచి మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ అనే ఒక అప్లికేషన్ నుంచి నేను నా ఇమేజెస్ లేకపోతే వీడియోస్ లేదంటే ఫైల్స్ లేకపోతే రెజ్యూమే ఇట్లా పీడిఎఫ్స్ ఏమైనా అప్లోడ్ చేస్తాను. సో మొబైల్ నుంచి అప్లోడ్ చేసిన కాబట్టి మళ్ళీ నేను మొబైల్ నుంచే తీసుకోవాలని ఏం లేదు. సో ఇంటర్నెట్ యాక్సెస్ ఉండి నా అకౌంట్ లాగిన్ ఉంటే నేను ఎక్కడి నుంచి వెళ్ళినా వాటిని యాక్సెస్ చేయొచ్చు. నా క్రెడెన్షియల్స్ అండ్ ఇంటర్నెట్ ఇవి రెండు ఎనఫ్. సో దాన్ని యాక్సెసిబిలిటీ అంటాం. క్లౌడ్ని కూడా మనం సేమ్ అదే వేళ యూజ్ చేయొచ్చు. సో యాక్సెస్ చేయగలం అన్నమాట. సో నెక్స్ట్ కాస్ట్ సేవింగ్స్ ఎట్లా? క్లౌడ్ కంప్యూటింగ్ ఆఫర్స్ businesses with scalable computing resources, hence saving them on the cost acquiring and maintaining them. ఇందాక చెప్పినట్టు మనకి ఎక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్న సిస్టమ్స్ లేకపోతే ఎక్కువ స్పెసిఫికేషన్ కావాల్సిన డేటాబేసెస్ కావాలంటే మనం వాటికి రెంట్ పే చేసి యూజ్ చేసుకోవచ్చు. సో కాస్ట్ తగ్గిపోద్ది. మనం ఓన్గా కొనుక్కోవడం కన్నా రెంట్ పే చేస్తే తక్కువ అవుతుందని మనకు కూడా తెలుసు. సో అట్లా కాస్ట్ సేవ్ అవుతుంది. అండ్ దీస్ రిసోర్సెస్ ఆర్ పెయిడ్ ఫర్ ఆన్ ద పే యాజ్ యూ గో, అంటే వాడుకున్న వాటికే పే చేయాలి. యాజ్ బేసిస్ విచ్ మీన్స్ బిజినెసెస్ పే ఓన్లీ ఫర్ రిసోర్సెస్ దే యూస్, అంటే రిసోర్సెస్ దే యూస్ వాటికి యూజ్ చేసుకున్న వాటికి మాత్రమే మనం పే చేయాలి. అండ్ దిస్ హ్యాస్ proven to be much cheaper than acquiring the resources on its own. మనకు తెలియదా, నార్మల్గా మనం ఏదైనా వస్తువుని కొనుక్కోవడం కన్నా దానికి రెంట్ పే చేస్తే మనం తక్కువగా పే చేయాలి. సో అక్వైరింగ్ రిసోర్సెస్ ఆన్ దేర్ ఓన్, మనం ఓన్ కొనుక్కోవడం కన్నా ఇట్లా క్లౌడ్ యూజ్ చేసుకోవడం వల్ల మనం చీప్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ. Cloud providers, especially those offering private cloud services, have strived to implement the best security standards and procedures in order to protect clients' data saved in the cloud. అంటే నార్మల్గా ఇప్పుడు ప్రైవేట్ వెండర్స్ ఉంటారు కదా, ఏది గవర్నమెంట్ దీన్ని రూల్ చేయదు ఈ క్లౌడ్స్ని. ఎందుకంటే వీళ్ళందరూ ప్రైవేట్ వెండర్స్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ దేనికి ఆథరైజేషన్ ఇవ్వదు. బట్ వీళ్ళు ప్రైవేట్ వెండర్స్, ప్రైవేట్గా, కానీ మనం వాళ్ళని నమ్ముతున్నాం.
వాళ్ళ మీద మనకి నమ్మకం ఉంది కాబట్టి మనం వాళ్ళకి రెంట్ పే చేసి మన డేటాని ఇస్తున్నాం. బట్ మనకి ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి డేటా లీక్ అవుతుంది అని తెలిస్తే మనం వాళ్ళని లేకపోతే వాళ్ళు పెనాల్టీ పే చేయడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో సెక్యూరిటీ మాత్రం వాళ్ళే ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారు. And disaster recovery. Cloud computing offers the most efficient means for small, medium, even large enterprises to backup and restore their data and applications in fast and reliable way. డిజాస్టర్ రికవరీ అంటే ఏదైనా ఒకటి జరిగి మన డేటా ఏ సర్వర్లనైతే ఉందో ఆ సర్వర్ క్రాష్ అయిపోయింది అనుకోండి, ఈవెన్ దో మన డేటా ఉంటుంది, ఎట్లా అంటే దాన్ని బ్యాకప్ చేసి పెడతారు కాబట్టి మనం తర్వాత మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. ఓన్లీ పెద్ద పెద్ద కంపెనీస్కి మాత్రమే వాళ్ళు బ్యాకప్స్ పెట్టరు. సో ఈవెన్ ఇది చిన్న కంపెనీ అయినా కానీ దాన్ని బ్యాకప్ చేసి పెడతారు. అది డిజాస్టర్స్ ఏమైనా జరిగినప్పుడు రికవర్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ ఈజ్ అచీవ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్ వెన్ యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఫ్లెక్సిబిలిటీ ఎట్లా అచీవ్ అవుతుంది అంటే స్కాలబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? కావాల్సినంత వరకు రిసోర్సెస్ యూజ్ చేసుకుంటాం. అంతకు మించి కావాలి అంటే అంటే క్లౌడ్ ప్రొవైడర్ని ఎక్కువ అడిగి ఎక్కువ పే చేస్తాం. తక్కువ కావాలి అంటే మనకి ఇంతే కావాలని చెప్పి వీటికి కొన్నిటికే పే చేస్తాం. సో అట్లా స్కాలబిలిటీ ఉంటుంది. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ బిజినెసెస్ విచ్ ఫ్లక్చువేటింగ్ ఓవర్లోడ్ సిన్స్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కేల్స్ డిపెండింగ్ ఆన్ ద డిమాండ్స్ ఆఫ్ ద బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ మన JNTU సర్వర్స్ ఉన్నాయి. ప్రతి డే వాటికి పని ఉంటుందా? ఉండదు. ఎప్పుడు పని ఉంటుంది? జస్ట్ ఓన్లీ ఎప్పుడైతే మన రిజల్ట్ వస్తుందో అప్పుడు చాలా పని ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనందరం ఒకటేసారి రిజల్ట్ చూసుకుంటాం కాబట్టి సర్వర్ లో అయిపోతుంది, సర్వర్ డౌన్ అయిపోతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేయాలి? ఓన్లీ 2-3 డేస్కి వాళ్ళు అంటే నార్మల్గా 2-3 డేస్కి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేయదు, బట్ మంత్లీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఒకవేళ 3 డేస్కి ప్రొవైడ్ చేసేలాగా ఉంటే వీళ్ళు ఏం చేయాలి? JNTU వాళ్ళు క్లౌడ్ సర్వీస్ని రెంట్ తీసుకొని వాళ్ళు మనం ఎంత లోడ్లో అయితే రిక్వెస్ట్లు పంపుతున్నామో దాన్ని హ్యాండిల్ చేసేలాగా వాళ్ళు సర్వర్ని అక్వైర్ చేసుకోవాలి, రిసోర్స్ని అక్వైర్ చేసుకోవాలి. సో దట్ దే కెన్ మేనేజ్ అవర్ లోడ్. అంటే అది స్కాలబిలిటీకి ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ టూల్స్ section. Cloud computing allows business to select specific pre-built tools and features to derive solutions tailored to their specific needs. అంటే కొన్ని టూల్స్ కూడా ఉంటాయంట, సాఫ్ట్వేర్ టూల్స్ కూడా ఉంటాయి ఆల్రెడీ క్లౌడ్లో, వాటిని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. And cloud options. Cloud computing offers private cloud and public cloud and hybrid cloud solutions, each with different features. Organizations can choose these options depending on what best serves their need. So clouds 3 categories లో ఉంటాయి. ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్ 3 ఉంటాయి. బట్ మనకు కావాల్సిన మన నీడ్ ప్రకారం మనం చూస్ చేసుకోవాలి. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తారు ఎక్కువ. ఆర్గనైజేషన్స్ లైక్ మన IT ఆర్గనైజేషన్, Capgemini, Wipro, TCS అట్లా వాళ్ళు యూజ్ చేస్తారు. పబ్లిక్ క్లౌడ్ ఎవరు యూజ్ చేస్తారు అంటే మనం ఎట్లా, ఇప్పుడు గూగుల్ డ్రైవ్ ఉంది, మనం డేటా అంతా అప్లోడ్ చేస్తూనే ఉన్నాం, 5 GB మనకేమో ఇస్తారు ఫ్రీగా. సో అది పబ్లిక్ క్లౌడ్. దాంట్లో అంత సెక్యూరిటీ ఉండదు. ఎవరికైనా మన క్రెడెన్షియల్స్ తెలిస్తే ఈజీగా లాగిన్ అయిపోయి మన అన్ని చూసేస్తారు. సో పబ్లిక్ క్లౌడ్ అనేది అంత సెక్యూర్ కాదు, మన సెక్యూరిటీ ప్రకారం మనం చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ క్లౌడ్లో ఏంటంటే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ హైబ్రిడ్ క్లౌడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్. కొంచెం డేటా పబ్లిక్లో స్టోర్ చేసుకోవచ్చు, కొంచెం డేటా ప్రైవేట్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ విత్ డిఫరెంట్ ఫీచర్స్. ప్రతి ఒక్కదానికి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి, కానీ మన అవసరానికి తగ్గట్టు మనం చూస్ చేసుకోవాలి. సో కంట్రోల్ చాయిసెస్. బిజినెస్ కెన్ డిటర్మైన్ దేర్ లెవెల్ ఆఫ్ కంట్రోల్ విత్ యాజ్ ఏ సర్వీస్ ఆప్షన్స్ ఆఫర్డ్ బై ద క్లౌడ్ ప్రొవైడర్స్. అంటే బిజినెస్లో కూడా మనకు కావాల్సిన ఏంటో మనకు తెలియాలి. అవేంటి? సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. అంటే క్లౌడ్ ఈ 3 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మాత్రమే మనకి కాదు,
ఫస్ట్ ఐయాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటిదంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. ఏమిస్తుంది? డేటాబేసెస్ కానీ, సర్వర్స్ కానీ, లేకపోతే మెమరీ, ఇట్లాంటి హార్డ్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. హార్డ్వేర్ ప్రొవైడ్ చేస్తుందని ఐయాస్ అంటాం. ఐయాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. నెక్స్ట్ ఏంటి? పాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ప్లాట్ఫామ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు విండోస్ కావాలంటే విండోస్ 11, లేకపోతే iOS, ఇట్లాంటి వాటిని మనకి ప్రొవైడ్ చేస్తుంది. macOS ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. అలాంగ్ విత్ హార్డ్వేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ SaaS సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఎట్లా అంటే హార్డ్వేర్ ప్రొవైడ్ చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది, అలాంగ్ విత్ దాట్ అప్లికేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం లేదు. మన ల్యాప్టాప్స్లో, మొబైల్స్లో డైరెక్ట్ మనం అప్లికేషన్ని యూజ్ చేయొచ్చు. And next, strategic edge. Cloud computing allows business to gain a strategic edge in their niche in the following ways. Introduced productivity. Increased productivity. Cloud service providers acquire and manage underlying cloud infrastructure, hence enabling business to focus their energies on their core business operations. అంటే వాళ్ళు మేనేజ్ అండర్లయింగ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్లౌడ్కి సంబంధించింది ఏదైనా కానీ క్లౌడ్ ప్రొవైడర్స్ చూసుకుంటారు. బట్ వాళ్ళకి ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఏంటి, వాళ్ళ డేటా గురించి బాధపడాల్సిన అవసరం లేదు. క్లౌడ్లో ఉన్న డేటా సేఫా లేదా వాళ్ళు చెక్ చేసుకోవాలి, ఇదంతా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. అండ్ ఆల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ దట్ ఆర్ యాక్సెస్డ్ త్రూ ద క్లౌడ్ ఆర్ యూజువలీ అప్ టు డేట్. నార్మల్గా క్లౌడ్లో ఏం అవుట్ ఆఫ్ డేట్ ఉన్న రిసోర్సెస్ ఏమి ఉండవు, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూనే ఉంటాయి. అండ్ దిస్ ఎనేబుల్స్ బిజినెసెస్ టు యాక్సెస్ ద లేటెస్ట్ ఫీచర్స్ వితౌట్ హ్యావింగ్ టు మెయింటైన్ ద సిస్టమ్ దెమ్సెల్వ్స్. సో దానికోసమని మనం ఇప్పుడు ఒక రిసోర్స్ తీసుకున్న తర్వాత దాన్ని ఫర్దర్గా అప్డేట్ చేసుకొని తర్వాత వాడుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అప్డేట్ చేసిన రిసోర్సెసే ఉంటాయి క్లౌడ్లో. సో కాంపిటేటివ్నెస్. బిజినెసెస్ దాట్ ఎంప్లాయ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్ ఏబుల్ టు maneuver or more nimbly as compared to competitors who devote their energies to acquiring and maintaining. More nimbly compared to competitors who devote their energies to acquiring and maintaining IT resources. అంటే మనకు నార్మల్గా ప్రీవియస్గా చెప్పినా కదా, మనం ఒక కంపెనీ ఎక్కడ ఉంటుందో అక్కడనే మొత్తం డేటాబేసెస్ ఉంటుండే, సర్వర్స్ ఉంటుండే, అన్ని వాళ్ళే చూసుకుంటుండే, సెక్యూరిటీ. బట్ అట్లా అవసరం లేదు కదా ఇప్పుడు. సో దాని గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదు, ఎనర్జీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో increased collaborations. With the capabilities of cloud computing, individuals from the different places can collaborate in business projects without necessarily having to meet. ప్రతిసారి కలవాల్సిన అవసరం లేదు, వర్చువల్గా వాళ్ళు కనెక్ట్ అయ్యి డిఫరెంట్ కేటగిరీస్, అంటే 2 కంపెనీస్ కలిపి ఒకటే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తానంటే వాళ్ళు ప్రతిసారి మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు వర్చువల్గా కనెక్ట్ అవ్వచ్చు విత్ యూజింగ్ క్లౌడ్. వై క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ అ ఫ్యూచర్. క్లౌడ్ కంప్యూటింగ్ ఎందుకు ఫ్యూచర్ అంటే, కన్సిడరింగ్ ద న్యూమరస్ బెనిఫిట్స్ దట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆఫర్స్ టు ఆర్గనైజేషన్స్, a fair case can be made that cloud computing is increasingly becoming the new normal. కొత్తది అవ్వచ్చు టెక్నాలజీ, బట్ కానీ ఇప్పుడు నార్మల్ అయిపోతుంది అందరి లైఫ్స్లో. ఎందుకు? క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి రెంట్కి రిసోర్సెస్ తీసుకుంటున్నాం, వాడుకుంటున్నాం, అంటే బిజినెస్ లేకపోతే ఆర్గనైజేషన్స్ వాళ్ళు. సో ఇది అంత బాగానే ఉంది, సెక్యూరిటీ కూడా ఇస్తుంది. సో మనం నార్మల్గానే యూజ్ చేసుకుంటున్నాం. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ హెల్పింగ్ ద సొసైటీ టు కోప్ అప్ విత్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ మేనేజింగ్ బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ అండ్ క్వాలిటీ కంట్రోల్. సో ఇట్లాంటి ఈ డొమైన్స్లో బిగ్ డేటా అంటే చాలా డేటా ఉంటుంది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. దాన్ని లోకల్ సర్వర్స్లో స్టోర్ చేయడం అంటే కష్టం. సో క్లౌడ్లో అయితే చాలా 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 ఎకర్స్లో వాళ్ళు స్టోర్ చేసి పెడతారు. కాబట్టి బిగ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి క్లౌడ్ అనేది పర్ఫెక్ట్. అండ్ సైబర్ సెక్యూరిటీ, క్వాలిటీ కంట్రోల్ ఇటువంటి వాటికి కూడా క్లౌడ్ని యూజ్ చేస్తారు. ఇన్ అడిషన్ టు దిస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ సచ్ యాజ్ artificial intelligence, distributed ledger
technology and many more capabilities are becoming available as services through the cloud computing. ఇవే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్ లెడ్జర్ టెక్నాలజీ అంట అండ్ మెనీ అదర్ క్యాపబిలిటీస్ ఆర్ బికమింగ్ అవైలబుల్. ఇవన్నీ కూడా cloud computing use చేసుకుంటున్నాయి. And consequently these technologies to be adaptable to various platforms such as mobile devices, hence increasing their use. సో మన మొబైల్ డివైజెస్లో కూడా మన స్టోరేజ్ సరిపోకపోతే ఏం చేస్తాం, క్లౌడ్లో పంపిస్తాం అన్ని. సో అట్లా మొబైల్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సో ఇన్నోవేషన్స్ బేస్డ్ ఆన్ ద క్లౌడ్ కంప్యూటింగ్ సచ్ as క్లౌడ్ ఆటోమేషన్ అండ్ ఇండస్ట్రీ క్లౌడ్ ఆర్ ఆల్సో బీయింగ్ డెవలప్డ్ ఇన్ to integrate cloud computing into the more specific industrial activities which will make the various operations even more streamlined. మనం మొబైల్స్లో కూడా క్లౌడ్నే యూజ్ చేస్తున్నాం. ఎట్లా అంటే యూట్యూబ్ యూజ్ చేస్తున్నాం, మనం వీడియోస్ చూస్తున్నాం, అవన్నీ ఎట్లా బఫర్డ్ స్ట్రీమ్ జరుగుతుంది, అక్కడ బఫర్ అయి స్ట్రీమ్ అవుతుంది. సో అట్లా మనం క్లౌడ్ని యూజ్ చేస్తున్నాం. సో ద ఫైనల్ వెర్డిక్ట్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ that it's a transformational technology that has helped organizations in different jurisdictions to deliver their products and services in better way than before. అంటే అంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా ఈజీగా, ఫాస్ట్గా అండ్ సెక్యూర్గా వాళ్ళ వర్క్ చేసుకోవడానికి, ఆర్గనైజేషన్స్ వర్క్ చేసుకోవడానికి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి దాట్స్ రీజన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద ఫ్యూచర్. అండ్ ఓకే, let us discuss history of the cloud computing in the next class. Until then, bye bye. Please like, share and subscribe to day before JNTU exams and keep watching